హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు. ఈ రోజు అయితే నేను మీ ముందుకి సారీ పెయింటింగ్తో నేను మీ ముందుకు వచ్చాను అనమాట. ఈ రోజు అయితే నేను డీటెయిలింగ్గా మీకు అయితే సారీ పెయింటింగ్ ఎలా వేస్తున్నాను, అసలు స్కెచ్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది పూర్తిగా మీకు డీటెయిలింగ్గా నేనైతే చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇప్పుడైతే నేను సారీ మీద ఏం పెయింటింగ్ వేయాలనేది అయితే నేను ఆల్రెడీ స్కెచ్ అయితే వేసుకొని ఉంచాను అనమాట. ఇది వచ్చేసరికి నేను బుటా కోసం అని స్కెచ్ అయితే వేసుకొని ఉన్నాను. సో నేను ఈ కార్బన్ పేపర్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ ప్రింట్ అనేది సారీ మీద రావడానికి అనేసి. సో దాన్ని చూద్దాం ఎలాగేద్దాం అనేది. సో నేను ఇప్పుడైతే ఈ రెండు ఫ్లవర్స్ మధ్యలో అయితే బుట్ట అనేది నేను వేస్తున్నాను అనమాట. కరెక్ట్గా రెండు ఫ్లవర్స్ మధ్యలో మిడిల్ పాయింట్లో నేనైతే ఇప్పుడు బుట్ట అనేది వేస్తున్నా. ఫస్ట్గా నేనైతే కింద వైట్ పేపర్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే కార్బన్ పేపర్ మీద వేస్తున్నాను కదా. సో సారీ బ్యాక్ సైడ్ కూడా సేమ్ పడే అవకాశం ఉంది కాబట్టి నేనైతే సేఫ్ సైడ్గా ఇలాగ వైట్ పేపర్ అయితే పెట్టుకున్నాను. సో ఫస్ట్ నేనైతే ఇలాగ కార్బన్ పేపర్ని ప్లేస్ చేశాను. ఇప్పుడు నేను ఏదైతే స్కెచ్ వేయాలనుకుంటున్నానో ఆ డ్రాయింగ్ తీసుకొని ఇక్కడ కార్బన్ పేపర్ మీద ప్లేస్ చేస్తున్నా. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఈ బుట్ట అనేది ఇక్కడ నేను వేస్తున్నాను, వేసి చూపిస్తున్నాను చూడండి. నేను మీకు పెయింటింగ్ ఏ మెటీరియల్ కావాలనేది నేనైతే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి బ్రషెస్. ఈ బ్రషెస్ అయితే నేను మీషోలో తీసుకుని చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి పెయింట్ అయితే వేయడానికి. అండ్ ఈ 4 కలర్స్ కూడా నేను బుట్టా కోసం ఈ 4 కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. టిష్యూస్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం పెయింట్ వేసిన తర్వాత టిష్యూస్ యూజ్ చేస్తాం అనమాట మనం అరేంజ్ చేయడానికి అనేసి. అండ్ మనం ఒక గ్లాస్ వాటర్ కూడా పెట్టుకొని లైట్గా డిప్ చేసి మనం పెయింట్ అయితే ఈజీగా స్మూత్గా హ్యాండిల్ అనేది అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. బుటా పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిందనమాట. చూసారు కదా, ఇది ఒకటి వచ్చేసరికి రెడ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి స్కిన్ కలర్ అయితే వేసాను. సారీ ఓవరాల్ అంతా 3 కలర్ కాంబినేషన్తో బుటా అయితే వస్తుంది. ఇది ఇంకా డ్రై అవ్వలేదు, 10 మినిట్స్ టైం పడుతుంది డ్రై అవ్వడానికి. మనం ఎప్పుడైనా సరే రింగ్స్ తీసేటప్పుడు ఈ స్క్రూస్ అనేది లూజ్ చేసి రింగ్స్ తీస్తేనే సారీ ఏ డ్యామేజ్ లేకుండా నీట్గా వస్తుంది. మనం టైట్గా ఉన్నప్పుడు కానీ రింగ్స్ తీయడం ట్రై చేస్తే మాత్రం సారీ చిరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కేర్ఫుల్గా రింగ్స్ అయితే తీయాలన్నమాట. సో పెయింటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. చూసారు కదా ఎంత బాగా వచ్చింది. ఇది వచ్చేది ప్యూర్ మంగళగిరి శారీ అనమాట. నేను బార్డర్ వచ్చేసరికి ఇలాగా 3 హైబిస్కస్ ఫ్లవర్స్ అయితే వేసాను బిగ్ సైజ్లో. 3 డిఫరెంట్ కలర్స్ కూడా నేను సెలెక్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ శారీకి ఈ 3 కలర్స్ సెలెక్ట్ చేశాను. దీనికి వచ్చేసరికి బార్డర్ మనకి రెడ్ అండ్ స్కిన్ కలర్లో వచ్చింది. సో దీనికి సిమిలర్గా నేను ఈ 3 కలర్స్ అయితే సెలెక్ట్ చేసి సారీ ఓవరాల్ కూడా బుటాక్ కూడా నేను ఈ 3 కలర్స్లోనే బుటాక్ కూడా నేను సారీ ఓవరాల్ అంతా
వేసాను అనమాట. సో సారీ ఓవరాల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను మీకు వీడియో పెడతాను చూడండి. అండ్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీకు ఇంకా ఇలాంటి పెయింటింగ్ వీడియోస్ ఎన్నో వస్తాయి. సో స్టే ట్యూన్ ఫర్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.